యాన్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్. డిపార్ట్మెంటల్ టెస్టులలో కోడ్ 10, 44, 64 పరీక్షలలో యాన్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ బేర్ యాక్ట్ సిలబస్గా ఉంది. సిలబస్లో లేకపోయినా ఈఓటి 141 పరీక్షలో కూడా ఈ టాపిక్ నుండి 3 లేదా 4 ప్రశ్నలు ఇస్తున్నారు. ఈ వీడియోలో యాన్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ బేర్ యాక్ట్ నుండి అడిగే ప్రశ్నలకు బేర్ యాక్ట్ బుక్లో జవాబులు ఎలా వెతకాలో ప్రాక్టికల్గా తెలుసుకుందాం. బడ్జెట్ మాన్యువల్ బేర్ యాక్ట్ బుక్లో ఏ విధంగానైతే 3rd, 4th ఎడిషన్స్ ఉన్నాయో అలాగే యాన్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ బేర్ యాక్ట్ బుక్లో కూడా మొత్తం 1 నుండి 5 వరకు ఎడిషన్స్ ఉన్నాయి. ఇందులో లేటెస్ట్ ఎడిషన్స్ అయినటువంటి 4th ఎడిషన్ మరియు 5th ఎడిషన్ నుండే ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. ఎక్కువ ప్రశ్నలు ఇందులో కూడా 4th ఎడిషన్ నుండి అడుగుతున్నారు. కాబట్టి 4th అండ్ 5th ఎడిషన్స్ ఒకే బేర్ యాక్ట్ బుక్లో ఉన్న బేర్ యాక్ట్ బుక్ను మన దగ్గర ఉంచుకోవాలి. దాదాపు అన్ని పబ్లికేషన్స్ 4th అండ్ 5th ఎడిషన్స్ను కలిపి పబ్లిష్ చేస్తున్నారు. 4th మరియు 5th ఎడిషన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏమిటో ముందుగా మనం తెలుసుకోవాలి. 4th ఎడిషన్లో మొత్తం 39 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 39 చాప్టర్స్లలో పేరాలు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు పేరా 1, పేరా 2, పేరా 3, పేరా 4 ఇలా 4th ఎడిషన్లో పేరా 1 నుండి 830 వరకు పేరాలు ఉన్నాయి. 830 పేరాలు అయినప్పటికీ ఇవి అన్నీ దాదాపు చిన్నవే. 4th ఎడిషన్ మొత్తం కూడా 200 పేజీల లోపే ఉంటుంది. 5th ఎడిషన్లో మొత్తం 34 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 34 చాప్టర్స్లో పేరాలను 4th ఎడిషన్లో లాగా కాకుండా పేరా 1.1, పేరా 1.2, పేరా 2.1, పేరా 3.17, పేరా 3.30 ఇలా పాయింట్ల రూపంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రశ్నను చూడగానే అది ఏ ఎడిషన్కి సంబంధించినదో మనం సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. అలాగే చాప్టర్స్ నంబర్స్నే 5th ఎడిషన్లో పేరాలుగా భావించాలి. ఉదాహరణకు చాప్టర్ 5 తీసుకున్నట్లయితే ఇందులో పేరా 5.1 నుండి పేరా 5.4 వరకు ఉన్నాయి. ఒక ప్రశ్న యాన్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ బేర్ యాక్ట్ బుక్కు సంబంధించినది అని ఎలా గుర్తించాలో చూద్దాం. ప్రశ్నలో అండర్ పేరా, యాజ్ పర్ పేరా లేదా అండర్ యాన్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్స్ అకౌంట్స్ అండ్ ఆడిట్ లేదా అండర్ యాజ్ పర్, I2, IGA అండ్ ఆడిట్ అనే పదాలు ఉన్నట్లయితే ఆ ప్రశ్న యాన్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ బేర్ యాక్ట్ బుక్కి సంబంధించినదిగా మనం గుర్తించాలి. ఈ బేర్ యాక్ట్ బుక్ నుండి అడిగే ప్రశ్నలను 4 రకాలుగా అడుగుతున్నారు. 1, ఒక స్టేట్మెంట్ లేదా సెంటెన్స్ ఇచ్చి ఇది ఏ పేరాలో ఉంది అని అడిగే ప్రశ్నలు. 2, ఒక పేరా నంబర్ చెబుతూ 4 ఆప్షన్లలో 4 అంశాలు ఇచ్చి ఇవ్వబడిన పేరాలో ఏ అంశం ఉంది అని అడిగేవి. 3, డెఫినేషన్స్ లేదా పేరాపై అవగాహనను పరీక్షించే ప్రశ్నలు. 4, ఒక స్టేట్మెంట్ లేదా టాపిక్ లేదా పేరా నంబరు ఇచ్చి ఇది ఏ చాప్టర్కి సంబంధించినది అనే టైపులో అడిగే ప్రశ్నలు. ఇప్పుడు మనం చెప్పుకున్న 1 మరియు 2 మోడల్ ప్రశ్నలు ఎక్కువగా ఇస్తున్నారు. 3వ రకం డెఫినేషన్స్ అంటే అంశాన్ని మనం తప్పక చదివి ఉండాల్సిందే. ఇవి కొంత కష్టమనిపిస్తాయి. ముఖ్యమైన అంశాల యొక్క డెఫినేషన్స్ని మనం 2-3 సార్లు పరిశీలించినట్లయితే ఈ రకం ప్రశ్నలు కూడా అధిగమించవచ్చు. 4వ రకం ప్రశ్నలు అనగా చాప్టర్కి సంబంధించి అడిగే ప్రశ్నలకు జవాబులను 4th ఎడిషన్లో వెతకాలా లేదా 5th ఎడిషన్లో వెతకాలా అనే సందేహం మనకి వస్తుంది. 5th ఎడిషన్లోని 34 చాప్టర్స్లో 34 పేరాలు ఉన్నాయి. ఇవి 2 ఒకే రకంగా ఉంటాయి. ఉదాహరణకు చాప్టర్ 1లో పేరా 1.1 నుండి పేరా 1.11 వరకు ఉన్నాయి.
చాప్టర్ 2లో పారా 2.1 నుండి 2.18 వరకు ఉన్నాయి. చాప్టర్ 3లో పారా 3.1 నుండి పారా 3.36 వరకు ఉన్నాయి. అంటే 34 చాప్టర్స్కు గాను 34 పేరాలు ఉన్నాయి. 4th ఎడిషన్కి వచ్చేసరికి 39 చాప్టర్స్కి గాను 830 పేరాలు ఉన్నాయి. చాప్టర్ 1లో 1 నుండి 8 పేరాలు, చాప్టర్ 2లో 9 నుండి 28 పేరాలు, చాప్టర్ 3లో 29 నుండి 43 వరకు పేరాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా 4th ఎడిషన్ 5th ఎడిషన్కి సంబంధించి చాప్టర్ల విషయంలో ఉన్న తేడాను గుర్తుంచుకోవాలి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని బేర్ యాక్ట్ బుక్లో జవాబులు వెతికే ప్రయత్నం చేయాలి. అలాగే డెఫినేషన్కి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఆ డెఫినేషను ఎక్కడ ఉందో మనం కనుక్కోవటం అనేది కొంత కష్టమవుతుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన డెఫినేషన్స్ను ముందుగానే మనం 1కి 2 సార్లు చదివి అవి బేర్ యాక్ట్లో ఎక్కడ ఉన్నాయో గుర్తించుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో EOT 141 పరీక్షకు సంబంధించి అండ్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ బేర్ యాక్ట్ బుక్ నుండి ప్రీవియస్ ప్రశ్నాపత్రాలలో వచ్చిన ప్రశ్నలు, ఆ ప్రశ్నల యొక్క జవాబులను బేర్ యాక్ట్ బుక్ ద్వారా ఎలా గుర్తించాలో ప్రాక్టికల్గా తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1. ద చీఫ్ పాయింట్స్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ ఆడిటింగ్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్స్ బై ద ఆడిటర్ ఆర్ డీటెయిల్డ్ అండర్ విచ్ పారాగ్రాఫ్ ఆఫ్ ద ఇంట్రొడక్షన్ టు ద ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్? ఆప్షన్ 1 పారా 406, ఆప్షన్ 2 పారా 410, ఆప్షన్ 3 పారా 416, ఆప్షన్ 4 పారా 411. ప్రశ్నలో ఎస్టాబ్లిష్మెంట్ బిల్స్ ఆడిటింగ్ సమయంలో ఆడిటర్స్ అబ్జర్వ్ చేయాల్సినటువంటి చెక్ పాయింట్స్ ఏ పారాలో ఉన్నాయి అని అడిగారు. ఆప్షన్స్ని గమనించినట్లయితే ప్రశ్న 4th ఎడిషన్కి సంబంధించినది అని అర్థమవుతుంది. ముందుగా 4th ఎడిషన్లో కంటెంట్స్ను ఓపెన్ చేసి ఆప్షన్స్లో ఇవ్వబడినటువంటి పేరాలను చూద్దాం. కంటెంట్స్లో ఎస్టాబ్లిష్మెంట్ బిల్స్ గురించి పారా 409, 410లలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రశ్నలో ఇవ్వబడినట్టుగా క్లారిటీ లేదు. కావున ఆప్షన్స్లో ఇవ్వబడ్డ పేరాలను డీటెయిల్డ్గా ఓపెన్ చేసి చూద్దాం. పారా 416లో డైరెక్ట్గా ప్రశ్నలో ఇవ్వబడ్డ అంశం ఉంది. కావున ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 3 పారా 416 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 2. ద మెయిన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఆడిట్ అగెన్స్ట్ ఫైనాన్షియల్ రూల్స్, regulations and orders are detailed under which paragraph of an introduction to Indian government accounts and audit? Option 1 para 299, option 2 para 298, option 3 para 297, option 4 para 295. ప్రశ్నలో ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఆడిట్ గురించి అడిగారు. ఆప్షన్స్ ఆధారంగా ఈ ప్రశ్న 4th ఎడిషన్కి సంబంధించినదిగా అర్థమవుతుంది. 4th ఎడిషన్లోని కంటెంట్స్లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ను మనం ముందుగా గమనిద్దాం. ఇలా గమనించినట్లయితే పారా 298లో ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఆడిట్ గురించి డైరెక్ట్గా ఉన్నది. కావున ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 2 పారా 298 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 3. కంటింజెంట్ ఛార్జెస్ ఆర్ క్లాసిఫైడ్ అండర్ విచ్ పారా ఇన్ అన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్? ఆప్షన్ 1 పారా 485, ఆప్షన్ 2 పారా 493, ఆప్షన్ 3 పారా 482, ఆప్షన్ 4 పారా 483. ప్రశ్నలో కంటింజెంట్ ఛార్జెస్ క్లాసిఫికేషన్ గురించి ఏ పారాలో ఉంది అని అడిగారు. ఆప్షన్స్ ప్రకారం 4th ఎడిషన్లోని కంటెంట్స్ని ఓపెన్ చేసి చూద్దాం. పారా 483లో క్లాసిఫికేషన్ ఆఫ్ కంటింజెంట్ ఛార్జెస్ గురించి డైరెక్ట్గా ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 4 పారా 483 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 4. ఐడెంటిఫై ద పారాగ్రాఫ్ ఆఫ్ అన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ వేర్ ఇన్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఎనన్షియేటెడ్ టు అబ్జర్వ్ ఇన్ ద ఆడిట్ ఆఫ్ శాంక్షన్స్
2 expenditure. Option 1 para 258, option 2 para 261, option 3 para 263, option 4 para 262. ప్రశ్నను గమనించినట్లయితే గైడింగ్ ప్రిన్సిపల్స్, ఆడిట్ ఆఫ్ శాంక్షన్స్ అనేవి కీవర్డ్స్గా మనకి కనిపిస్తున్నాయి. ఆప్షన్స్ ప్రకారం ఈ ప్రశ్న 4th ఎడిషన్కి సంబంధించినదిగా మనకు అర్థమవుతుంది. 4th ఎడిషన్లోని కంటెంట్స్లో ఆప్షన్స్లో ఇవ్వబడినటువంటి పేరాలను ముందుగా గమనిద్దాం. ఇలా గమనించినట్లయితే పేరా 262లో ప్రశ్నలో ఇవ్వబడినటువంటి గైడింగ్ ప్రిన్సిపల్స్ గురించి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు ఆప్షన్ 4 పేరా 262 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5. మెథడ్స్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంటింగ్ ప్రిస్క్రైబ్డ్ అండర్ పేరా ఆఫ్ an introduction to Indian government accounts and audit. Option 1 16, option 2 18, option 3 17, option 4 19. ప్రశ్నలో గవర్నమెంట్ అకౌంటింగ్ గురించి ఉన్నది. ఆప్షన్స్ ప్రకారం 4th ఎడిషన్లోని కంటెంట్స్ను ఓపెన్ చేసి చూద్దాం. ఆప్షన్స్లో ఇవ్వబడినటువంటి పేరా 16, 17, 18, 19లను కానీ మనం గమనించినట్లయితే పేరా 17లోనే మెథడ్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంటింగ్ గురించి ఉన్నది. కావున ఈ ప్రశ్నకి జవాబు ఆప్షన్ 3 పేరా 17 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 6. అకార్డింగ్ టు an introduction to Indian government accounts and audit, so far as audit duties are concerned, the position of the Indian Audit and Accounts Department in relation to government transaction is to a large extent similar to that of dash. Option 1 audit, option 2 auditor, option 3 government concern, option 4 none of the above. ప్రశ్నలో ఆడిట్ డ్యూటీస్ మరియు పొజిషన్ ఆఫ్ ద ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ గురించి అడిగారు. ఈ ప్రశ్నను బట్టి చూస్తే జవాబు స్టార్టింగ్లోనే దొరికే అవకాశం ఉంది. 5th ఎడిషన్లో ఆడిట్, అకౌంట్స్ గురించి చాప్టర్ 1లోనే ఇవ్వడం జరిగింది. కంటెంట్స్లో డైరెక్ట్గా జవాబు లేదు. డీటెయిల్డ్గా ఓపెన్ చేసినట్లయితే పేరా 1.10లోనే ప్రశ్నలో ఇవ్వబడ్డ అంశాలు ఉన్నాయి. అలాగే వీటితో పాటు అదనంగా ఆడిటర్ కూడా ఉంది. కావున ప్రశ్నకు జవాబు ఆప్షన్ 2 ఆడిటర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 7. The contents of chapter 28 to an introduction to Indian government accounts and audit refers to option 1 grant in aid, option 2 contingent expenditure, option 3 audit of receipts, option 4 audit of sanctions. ప్రశ్న ప్రకారం చాప్టర్ 28లో ఏ విషయం గురించి ఉంది అని అడిగారు. కాబట్టి మనం ముందుగా లేటెస్ట్ ఎడిషన్ అయినటువంటి 5th ఎడిషన్ను ఓపెన్ చేసి చాప్టర్ 28లో ఏముందో కంటెంట్స్ ఆధారంగా చూద్దాం. చాప్టర్ 28లో డిఫెన్స్ అకౌంట్స్ గురించి ఉంది. ఇది ఆప్షన్స్లో లేదు. కాబట్టి 4th ఎడిషన్లోని చాప్టర్ 28లో కంటెంట్స్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ గమనించినట్లయితే చాప్టర్ 28లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ గురించి ఉన్నది. దీనిని ఆప్షన్ 1లో ఇవ్వడం జరిగింది. కావున ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 1 గ్రాంట్ ఇన్ ఎయిడ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 8. ద ఆబ్జెక్ట్ ఆఫ్ కమర్షియల్ ఆడిట్ యాజ్ మెన్షన్డ్ ఇన్ an introduction to Indian government accounts and audit. Option 1 detection or prevention of fraud, option 2 detection or prevention of technical errors, option 3 detection of errors of principles, option 4 all of the above. కమర్షియల్ ఆడిట్ యొక్క ఆబ్జెక్ట్ గురించి ప్రశ్నలో అడిగారు. ముందుగా 5th ఎడిషన్లోని కంటెంట్స్ని ఓపెన్ చేసి చూద్దాం. కంటెంట్స్లో కమర్షియల్ ఆడిట్ గురించి పేరా 6.1 నుండి ఇవ్వడం జరిగింది. అయితే కంటెంట్స్లో డైరెక్ట్గా ఆన్సర్ లేదు. కాబట్టి పేరా 6.1 నుండి ఓపెన్ చేసి చూద్దాం. ఇలా గమనించినట్లయితే పేరా 6.19లో కమర్షియల్ ఆడిట్కి సంబంధించి ఆప్షన్స్లో ఇవ్వబడినటువంటి 3 అంశాలు కనిపిస్తున్నాయి. కావున ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ద అబౌవ్ అవుతుంది.
Question number 9. According to an introduction to Indian government accounts and audit, the statements of facts relating to money or things having money values is the definition for option 1 accounting, option 2 accounts, option 3 transactions, option 4 audit. ప్రశ్నలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ స్టేట్మెంటు దేనికి సంబంధించిన డెఫినేషనో తెలియజేయమన్నారు. 5th ఎడిషన్ను ముందుగా మనం ఓపెన్ చేసి చూద్దాం. 4 ఆప్షన్స్ చాప్టర్ 1లోనే ఉన్నాయి. వీటిని డీటెయిల్డ్గా చూద్దాం. పారా 1.2 ప్రకారం ప్రశ్నలో ఇవ్వబడినటువంటి డెఫినేషను అకౌంట్స్కి సంబంధించినదిగా అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 2 అకౌంట్స్ అవుతుంది. Question number 10. The introduction to Indian government accounts and audit described the facts that are incorporated in accounting records as option 1 entries, option 2 booked figures, option 3 transactions, option 4 ఎక్స్పెన్సెస్. ఈ ప్రశ్న కూడా డెఫినేషన్ కు సంబంధించినదిగా అర్థమవుతుంది. 5th ఎడిషన్ ని ఓపెన్ చేసి చూద్దాం. కంటెంట్స్ లో డైరెక్ట్ గా ఈ డెఫినేషన్ ఏమి కనిపించదు కాబట్టి పేరాలను డీటెయిల్డ్ గా ముందు నుంచి ఓపెన్ చేసి చూద్దాం. పారా 1.2 ప్రకారం డెఫినేషను ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినది అని అర్థమవుతుంది. కావున ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 3 ట్రాన్సాక్షన్స్ అవుతుంది. Question number 11. According to Introduction to Indian Government Accounts and Audit, conducting audit of accounts, books and OJs by a team of officials of Accountant General at the site of offices of the government department is known as 1. Field audit, option 2 proprietary audit, option 3 local audit, option 4 centralized audit. ప్రశ్న ప్రకారం ఇది కూడా డెఫినేషన్ అని అర్థమవుతుంది. 5th ఎడిషన్ ని ఓపెన్ చేసి ఆప్షన్స్ లో ఇవ్వబడ్డ పదాలను వెతుకుదాం. అయితే బుక్లో డైరెక్ట్గా లేదు. సాధారణంగా గవర్నమెంట్ చేసేటువంటి ఆడిట్ లోకల్ ఆడిట్ కిందకి వస్తుంది. దీని ప్రకారం దీని జవాబును మనం ఆప్షన్ 3 లోకల్ ఆడిట్గా గుర్తించవచ్చు. Question number 12. As defined in Introduction to Indian Government Accounts and Audit, accounting is dash. Option 1 chronological listing of monetary pecuniary transactions, option 2 preparation of cash book, option 3 classification of transactions under various heads, option 4 reconciliation of DDO figures with treasury and AG records. ఈ ప్రశ్న కూడా డెఫినేషన్ కి సంబంధించినదిగా మనకు అర్థమవుతుంది. 5th ఎడిషన్ లో డెఫినేషన్స్ అన్ని కూడా దాదాపు స్టార్టింగ్ పారాగ్రాఫ్ లోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి 5th ఎడిషన్ లోని పారాగ్రాఫ్ 1 నుండి మనం ఒకసారి వెతుకుదాం. పారా 1.3లో అకౌంటింగ్ గురించి ఉన్నది. పారా 1.3ని ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ గమనిస్తే వేరియస్ హెడ్స్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ యొక్క క్లాసిఫికేషన్ నే అకౌంటింగ్ అంటారు అని ఇక్కడ ఉన్నది. కావున ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 3 క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండర్ వేరియస్ హెడ్స్ అవుతుంది. Question number 13. An organization headed by the Comptroller and Auditor General of Accounts has been created in the Department of Expenditure of the Ministry of Finance under para of Chapter 10. Option 1 10.1, Option 2 10.3, Option 3 10.4, Option 4 10.2. CAG యొక్క నేతృత్వంలో అకౌంటింగ్ ఆర్గనైజేషను చాప్టర్ 10లోని ఏ పేరా ప్రకారం ఏర్పాటు చేయబడుతుంది అని ప్రశ్నలు అడిగారు. కంటెంట్స్లో ఇచ్చిన ఆప్షన్స్ని 5th ఎడిషన్లో ముందుగా చూద్దాం. ఇక్కడ డైరెక్ట్గా జవాబు లేదు. ప్రశ్న ప్రకారం జవాబు పేరా 10లోనే ఉన్నది అని మనకు అర్థమవుతుంది. అయితే కంటెంట్స్లో డైరెక్ట్గా జవాబు ఏమి కనిపించటం లేదు. కాబట్టి ఈ ఆప్షన్లో ఇవ్వబడినటువంటి పేరా నెంబర్లను డీటెయిల్గా ఓపెన్ చేసి చూద్దాం. ఇలా డీటెయిల్గా ఓపెన్ చేసి చూస్తే పేరా 10.2లో ప్రశ్నలో ఇవ్వబడినటువంటి అంశము సేమ్ టు సేమ్ ఉంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 4 పేరా 10.2 అవుతుంది. Question number 14. For the purpose of public works administration, each state is generally divided into circles under para. Option 1 24-7, option 2 24-2, option 3 24-1, option 4 24-4. ప్రశ్నలో ఇవ్వబడ్డ ఆప్షన్స్ ఆధారంగా ఈ ప్రశ్న 5th ఎడిషన్కి సంబంధించిందిగా మనకు అర్థమవుతుంది.
పబ్లిక్ వర్క్స్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం స్టేట్ని సర్కిల్స్గా ఏ పారా ప్రకారం డివైడ్ చేస్తారు అని ప్రశ్నలో అడిగారు. కాబట్టి 5th ఎడిషన్లోని కంటెంట్స్ను ఓపెన్ చేసి పారా 24(7), 24-2, 24-1, 24-4లను గమనిద్దాం. అయితే ఇక్కడ కంటెంట్స్లో డైరెక్ట్గా జవాబు లేదు, కావున ఒక్కొక్క ఆప్షన్స్ని డీటెయిల్డ్గా చూడాల్సి వస్తుంది. ఇలా చూసినట్లయితే పారా 24-2లో ప్రశ్నలో ఇవ్వబడినటువంటి పర్పస్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ అడ్మినిస్ట్రేషన్ ఈచ్ స్టేట్ ఈజ్ జనరల్లీ డివైడెడ్ ఇంటూ సర్కిల్స్ అని అంశం ఉన్నది. కావున ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 2 పారా 24-2 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 13. The Comptroller of Defense Accounts, Allahabad, is responsible for the sanction of pensions to all pensioners below officer rank of Army or Navy or Air Force and civilians under para. Option 1 28.13, Option 2 28.23, Option 3 28.14, Option 4 28.18. ప్రశ్నలో డిఫెన్స్ అకౌంట్స్, అలహాబాద్ అనేవి మెయిన్ కీవర్డ్స్గా తీసుకోవచ్చు. అలాగే ఆప్షన్స్ ఆధారంగా ఈ ప్రశ్న 5th ఎడిషన్కి సంబంధించిందిగా మనం గుర్తించవచ్చు. కంటెంట్స్లో పారా 28లో డిఫెన్స్ అకౌంట్స్ గురించి ఉన్నది. పారా 28ని డీటెయిల్డ్గా మనం ఓపెన్ చేసి చూద్దాం. బుక్లో ఈ పారా ప్రింట్ కాబడి లేదు. ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 1 28.13 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 16. ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ ఆర్ ప్రిపేర్డ్ యాజ్ పర్ విచ్ పారా ఆఫ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్? ఆప్షన్ 1 13.10, ఆప్షన్ 2 13.11, ఆప్షన్ 3 13.13, ఆప్షన్ 4 13.12. ఆప్షన్స్ని గమనించినట్లయితే ఈ ప్రశ్న 5th ఎడిషన్కి సంబంధించినదిగా మనకు అర్థమవుతుంది. ప్రశ్నలో ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ అనేది మెయిన్ కీవర్డ్గా మనకు కనిపిస్తుంది. ఈ కీవర్డ్ను 5th ఎడిషన్లోని కంటెంట్స్లో మనం వెతుకుదాం. ఇలా చూసినట్లయితే పారా 13.11లో ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ అనే పదం డైరెక్ట్గా మనకి కనిపిస్తుంది. కావున ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 2 పారా 13.11 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 17. In the audit of which of the following contingencies the responsibility of the audit is greatest of all as mentioned in an introduction to Indian government accounts and audit? Option 1 fully vouched contingencies, option 2 contract contingencies, option 3 counter signed contingencies, option 4 scale regulated contingencies. ఇలా పేరాలు ఆప్షన్లో డైరెక్ట్గా ఇవ్వనప్పుడు కూడా జవాబు కోసం లేటెస్ట్ ఎడిషన్ అయినటువంటి 5th ఎడిషన్లోనే వెతకాలి. ప్రశ్నలు కంటింజెన్సీస్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆడిట్ అనేవి ముఖ్యమైన కీవర్డ్స్గా మనం గమనించవచ్చు. ఈ అంశాలను 5th ఎడిషన్లో వెతికినట్లయితే ఎక్కడ డైరెక్ట్గా కనిపించలేదు. కాబట్టి 4th ఎడిషన్లో వెతుకుదాం. 4th ఎడిషన్లో చాప్టర్ 27లో కంటింజెంట్ ఎక్స్పెండిచర్ గురించి ఉంది. ఇందులో పారా 489లో ప్రశ్నలో ఇవ్వబడ్డ అంశం సేమ్ టు సేమ్ ఉంది. ఫుల్లీ వోచ్డ్ కంటింజెన్సీస్ అని ఉంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 1 ఫుల్లీ వోచ్డ్ కంటింజెన్సీస్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 18. ఇన్ విచ్ పారాగ్రాఫ్ ఆఫ్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ ద సోర్స్ ఫ్రమ్ విచ్ అకౌంట్స్ అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ flow to the accountant general or detailed? Option 1 paragraph 1 of chapter 13, option 2 paragraph 13 of chapter 1, option 3 paragraph 24 of chapter 13, option 4 paragraph 15 of chapter 24. ప్రశ్నలో సపోర్టింగ్ డాక్యుమెంట్ ఫ్లో టు ద అకౌంటెంట్ జనరల్ అనేవి ముఖ్యమైన కీవర్డ్స్గా మనం గుర్తుంచుకోవచ్చు. చాప్టర్ 13ని గమనించినట్లయితే పారాగ్రాఫ్ 1 అంటే చాప్టర్ 13లోని పారాగ్రాఫ్ 1, దీనిని మనం పారాగ్రాఫ్ 13.1గా చదవవచ్చు. ఇందులో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ గురించి ఉన్నది. కావున ఈ ప్రశ్నకు జవాబు ఆప్షన్ 1 పారాగ్రాఫ్ 1 ఆఫ్ చాప్టర్ 13 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 19. 3 ఈస్
economy, efficiency and effectiveness of audit connected with a project or scheme are defined in Introduction to Indian Government Accounts and Audit under option 1 chapter 17 paragraph 2, option 2 chapter 16 paragraph 2, option 3 chapter 16 paragraph 6, option 4 chapter 13 paragraph 2. ప్రశ్నలు త్రిబుల్ ఈస్ అంటే ఎకానమీ, ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ గురించి ఏ చాప్టర్లో ఉందో అడిగారు. 5th ఎడిషన్లో కంటెంట్స్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో చాప్టర్ 17లోని సెకండ్ పారా అంటే 17.2లోనే త్రిబుల్ ఈస్కి సంబంధించిన మీనింగ్ ఉన్నది. కావున ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 1 చాప్టర్ 17 పారాగ్రాఫ్ 2 అవుతుంది. Question number 20. In which chapter of Introduction to Indian Government Accounts and Audit the audit against propriety carried out by Accountant General is detailed? Option 1 chapter 16 part B, option 2 chapter 16 part A, option 3 chapter 15, option 4 chapter 10. ప్రశ్నలో ఆడిట్ అగెనిస్ట్ ప్రొప్రైటీ అనేది ముఖ్యమైనటువంటి కీవర్డ్గా మనం గమనించవచ్చు. 5th ఎడిషన్ను ఓపెన్ చేసి కంటెంట్స్లో ముందుగా ఆప్షన్స్లో ఇవ్వబడినటువంటి చాప్టర్ 16, చాప్టర్ 15, చాప్టర్ 10లను వెతుకుదాం. ఇక్కడ చాప్టర్ 16లోనే బిలో ఆడిట్ అగెనిస్ట్ ప్రొప్రైటీ అనే అంశం గురించి ఉన్నది. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు ఆప్షన్ 1 చాప్టర్ 16 పార్ట్ బి అవుతుంది. Question number 21. The procedure of settlement of interstate suspense accounts by the Accountant General is described in Introduction to Indian Government Accounts and Audit. Option 1 paragraph 10 chapter 10, option 2 paragraph 10 chapter 13, option 3 paragraph 10 chapter 2, option 4 paragraph 10 chapter 15. ప్రశ్నను గమనించినట్లయితే ఇంటర్స్టేట్ సస్పెన్స్ అకౌంట్స్ అనేది ముఖ్యమైన కీవర్డ్గా మనకు అర్థమవుతుంది. 5th ఎడిషన్లో ఓపెన్ చేసి ఈ కీవర్డ్స్ని కంటెంట్స్లో ఇవ్వబడినటువంటి చాప్టర్ 10, 13, 2, 15లలో వెతుకుదాం. అయితే కంటెంట్స్లో డైరెక్ట్గా జవాబు లేదు కాబట్టి ఆప్షన్స్ ఆధారంగా డీటెయిల్డ్గా మనం వెతకాల్సి ఉంటుంది. ఇలా వెతికినట్లయితే చాప్టర్ 13లోని పారా 10లో అంటే 13.10లో ఇంటర్స్టేట్ అకౌంట్స్ గురించి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 2 పారాగ్రాఫ్ 10 చాప్టర్ 13 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 22. An audit is distinct and apart from accountancy, audit does not entail the preparation of the accounts. This statement is incorporated in Introduction to Indian Government Accounts and Audit under option 1 paragraph 5 under chapter 28, option 2 paragraph 8 under chapter 1, option 3 paragraph 4 under chapter 13, option 4 paragraph 18 under chapter 2. ప్రశ్నని గమనించినట్లయితే ఇది ఆడిట్ యొక్క డెఫినేషన్ అని అర్థమవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్ ఆధారంగా కంటెంట్స్లో వెతుకుదాం. ఇక్కడ 5th ఎడిషన్లోనే చాప్టర్ 1లో ఆడిట్ గురించి ఉన్నది. దీనిని డీటెయిల్డ్గా మనం ఓపెన్ చేసి చూస్తే పారా 1.8 అంటే చాప్టర్ 1లోని పారాగ్రాఫ్ 8లో ప్రశ్నలో ఇవ్వబడినటువంటి అంశము సేమ్ టు సేమ్ ఉంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 2 పారాగ్రాఫ్ 8 అండర్ చాప్టర్ 1 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 23. The contents of chapter 28 of Introduction to Indian Government Accounts and Audit related to option 1 forest accounts, option 2 work accounts, option 3 defense accounts, option 4 రైల్వే అకౌంట్స్. ప్రశ్నలు చాప్టర్ 28లో ఏ అంశం గురించి వివరించారు అని అడిగారు. మనం ముందుగా 5th ఎడిషన్లో కంటెంట్స్ని ఓపెన్ చేసి చూద్దాం. అలాగే చాప్టర్ 28ని మనం గమనించినట్లయితే చాప్టర్ 28లో డిఫెన్స్ అకౌంట్స్ గురించి ఉన్నది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 3 డిఫెన్స్ అకౌంట్స్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 24. As defined in chapter 13 of Introduction to
Indian Government Accounts and Audit. During the course of completion of accounts in Accountant General's office, the totals against each detailed head are posted in option 1 completion sheet, option 2 departmental consolidated abstract, option 3 detailed book, option 4 కన్సాలిడేటెడ్ అబ్స్ట్రాక్ట్. ప్రశ్నను గమనించినట్లయితే ప్రశ్న చాప్టర్ 13కి సంబంధించినది అని అర్థమవుతుంది. 5th ఎడిషన్లో మనం ఈ చాప్టర్ 13ని ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో డైరెక్ట్గా జవాబు లేదు. చాప్టర్ 13 మనం డీటెయిల్డ్గా ఓపెన్ చేసి చూసినట్లయితే పారా 13.5లో డిపార్ట్మెంట్ కన్సాలిడేటెడ్ అబ్స్ట్రాక్ట్ గురించి తెలియజేశారు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 2 డిపార్ట్మెంటల్ కన్సాలిడేటెడ్ అబ్స్ట్రాక్ట్ అవుతుంది.